తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులు నిలిచిపోయాయి. కార్మికులు నిరసనలు చేస్తున్నారు. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అయితే ప్రస్తుతం ఎంజీబీఎస్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం అవడంతో అర్ధరాత్రి నుంచే సమ్మె చేస్తున్నారు. మరి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సమ్మె ఎలా కొనసాగుతోంది? సుధా, ఆర్టీసీ కార్మికుల చర్చలు అనేవి నిన్న సాయంత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐఏఎస్ల యొక్క కమిటీ నేతృత్వంలో జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే సమ్మెబాట పట్టారు. వాళ్ళు మొదటి నుంచి ఏదైతే విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నారో దాని ప్రకారమే తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు కూడా ఖచ్చితంగా సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. అర్ధరాత్రి నుంచే ఈ సమ్మె అనేది కొనసాగుతుంది. ప్రజెంట్ మనం ఎంజీబీఎస్లో ఉన్నాం, మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం బస్సులు మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ పూర్తిగా ఆపివేసి ఇటు సమ్మెకి దిగడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ఇది. ఉదయం అంటే ఒక టైంతో పని లేకుండా 24 గంటలు ఖచ్చితంగా ఇక్కడ ఒక రద్దీ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాల రాకపోకలు అనేవి అత్యంత రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. ప్రయాణికులు ఆ నగరంలో, హైదరాబాదు మహానగరంలో అత్యధిక మంది ప్రయాణికులు ప్రయాణం చేసేటువంటి ప్రాంతంగా ఎంజీబీఎస్ ఉంటుంది. కేవలం హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రవాసులు మాత్రమే కాదు, ఇతర జిల్లాలకు అలాగే ఇతర రాష్ట్రాలకు, బెంగళూరు, కర్ణాటక, చెన్నై తదితర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి ప్రయాణాలు అనేవి చేస్తూ ఉంటారు. అటువంటిది ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఒక్కసారిగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ అనేది నిర్మానుష్యంగా మారింది. బస్సులు కదలకపోవడంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మనం ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. అసలు ఇది ఎంజీబీఎస్ బస్ స్టేషనేనా అనేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి చిన్నపాటి బస్ స్టేషన్లో ఎటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంటుందో, ఎటువంటి రద్దీ అనేది లేకుండా అటువంటి సిచ్యువేషనే ప్రజెంట్ మనకు ఎంజీబీఎస్ వద్ద కనిపిస్తోంది. మొత్తం ఎక్కడికక్కడ బస్సులు మొత్తం ఆగిపోవడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు జేఏసీ నేతలందరూ కూడా సమ్మెకు పిలుపునివ్వడంతో కార్మికులందరూ ఒక్కసారిగా తమ యొక్క సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. పలు బస్ స్టేషన్ డిపోల వద్ద కేవలం ఎంజీబీఎస్ మాత్రమే కాదు, జేబీఎస్ బస్ స్టేషన్ దగ్గర అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇతర లోకల్ బస్ స్టాప్ల దగ్గర కూడా సిచ్యువేషన్స్ అనేవి అలాగే కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించిన ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఏంటి అనేది. సార్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము హన్మకొండకి వెళ్ళానండి. హన్మకొండ. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? గంట అవుతుంది. బస్సులు వస్తలేవు, బస్సులు రావడం లేదు. ఎలా ఉంది, ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఇబ్బందిగానే ఉంది. ఇది ఏంటిదో, ఈ ప్రభుత్వం ఏందో, ఈ కథ ఏందో మనకేం అర్థమైతే లేదు. తెలిసిందా ఆర్టీసీ కార్మికులు సమ్మె అనే విషయం మీ దృష్టికి వచ్చిందా? ఏం చెప్పదలుచుకున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ పట్ల? ఏం చెప్పాలంటే ఇప్పుడు ఏం ప్రభుత్వం అన్నది మనకు ఇదే తెలుతలేదా, ఇట్లున్నది ప్రభుత్వం. ఓకే, సో మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు? శ్రీశైలం వెళ్తున్నా. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? 1.5 hours అవుతుంది. మరి ఇక్కడ అంతా బస్సులు మొత్తం అంతా సమ్మెలో ఉన్నాయి. ఏ రకంగా? ట్రావెల్ బస్సు బుక్ చేసుకున్నాం. మా బస్సు వెళ్ళిపోయింది. మాకు బస్సులు బంద్ అవ్వడం వల్ల బస్సు లేట్ అయింది రావడము. మా బస్సు వెళ్ళిపోయింది. మేము బుక్ చేసుకున్నాం బస్సు. దానికోసం మళ్ళీ వేరే బస్సుకి వెళ్దామని కూర్చున్నాం. ఇక్కడ బస్సులు బంద్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ కొంచెం స్పందించి ఒక బస్సు 2 బస్సులు అన్న వేస్తే ప్రయాణికులు వెళ్ళిపోతారు కదా. అంటే వాస్తవానికి ఈ సమ్మె అనేది ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు అనేవి పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నారు. ఒకవైపున ప్రయాణికులు ఇబ్బంది కొంచెం టైం తీసుకొని అయినా ఏదో ఒకటి చేసి కొంచెం 2-3 బస్సులు నడిపిస్తే అది వేరే ఉంటుంది కదా. దానికి కూడా వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా, ఆర్టీసీ కార్మికులు కూడా. సో అది ప్రయాణికుల కష్టాలు ఉన్నాయి. గంటల తరబడి ఎదురు చూస్తున్నాము, అయినా సరే ఇటు బస్సులు అనేవి రావట్లేదు అనేటువంటి విషయాలకు సంబంధించి సమ్మె కారణంగా తాము అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే విషయాన్ని ప్రయాణికులు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి వింగ్ ఇదంతా కూడా ఇక్కడ కొంత ప్రయాణికుల శాతం అనేది తక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇటు సైడ్ అంతా కూడా ఏపీ బస్సులు అనేవి వస్తూ ఉంటాయి. ఇటు గుంటూరు, విజయవాడ వైపు వెళ్ళినటువంటి ప్రయాణికులందరూ కూడా ఇటువైపు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏపీ నుంచి వచ్చేటువంటి బస్సుల ద్వారా వాళ్ళు కొంత ప్రయాణాలు వాళ్ళ గమ్యస్థానాలకు ఏపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఇబ్బంది అనేది ఉండదు. కానీ ఇటువైపు మరొక వైపు వింగు అనేది మొత్తం తెలంగాణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఆ బస్సులు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి వింగ్ అంతా కూడా. సో ఇట్లా
ఇక్కడ మాత్రం రద్దీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో ఈ రకంగా ప్రయాణికులు ఈ సమ్మె కారణంగా అనేక రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లతో పాటు లోకల్గా ఉన్నటువంటి అన్ని బస్సు డిపోలలోనూ బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సుధా ప్రస్తుతం. రైట్ రత్న్ కుమార్, థ్యాంక్ యూ.